తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున దీక్షా దివస్ నిర్వహిస్తున్నది. దీక్షా దివస్ అంటే 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం దీక్ష చేసిన రోజు అన్నమాట. అంటే ఆయన మాటల్లోనే చెప్పాలంటే చావు నోట్లో తలపెట్టిన రోజు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాల మీద, అవినీతి వ్యవహారాల మీద, అట్లాగే ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం స్వార్థ ప్రయోజనాలే దృష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్న ఈ విధానాల మీద బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా వాటి నుంచి తెలంగాణ తరహా ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాము అని చెప్పి ప్రకటించిన సంగతి మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షా దివస్ చాలా భారీగా నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని మరోవైపు ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన స్పందన వచ్చింది. అదేంటంటే ఈ లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ ఇష్యూ చాలా గందరగోళం నెలకొన్న పరిస్థితి మనందరికీ తెలుసు. చాలా రోజులుగా దీని మీద గొడవ జరుగుతున్నది. ముఖ్యంగా స్థానికులు, గిరిజనులు, లగచర్లలో గిరిజనులు భూసేకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టి వాళ్ళు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తూ వచ్చారు. అసలు ప్రజల అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన కలెక్టరు తదితర అధికారుల మీద కూడా వాళ్ళు అక్కడ దాడి చేసిన సంఘటన మనం చూసాం. దాని మీద ప్రభుత్వం నుంచి గ్రామీణులు కేసులు ఎదుర్కొంటున్నారు. దాదాపు కొంతమంది అరెస్ట్ అయినారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఏంటంటే ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చాలా సానుకూలమైన అంశమైంది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమించింది. ముఖ్యంగా అక్కడ ఆ లగచర్ల వెళ్ళి అక్కడ గిరిజనులు పరామర్శించడం, వాళ్ళని తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ కమిషన్ని, అట్లాగే మానవ హక్కుల కమిషన్ని వీళ్ళందరినీ కల్పించడము, కంప్లైంట్ ఇప్పించడము, ఇట్లా ప్రభుత్వ చర్యలకి విరుగుడుగా ప్రతిపక్ష పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ చాలా వేగంగా దూకుడుగా ఉద్యమ పందాలో నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం చేసింది. ఏంటంటే ఆ లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ని రద్దు చేసింది. గత ఆగస్టు 1న ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే లగచర్లలో ఆ లగచర్ల చుట్టుపక్కల 3-4 గ్రామాల్లో దాదాపు 630-640 ఎకరాల భూసేకరణ కోసం ఒక 500 మంది నుంచి భూసేకరణ కోసం ఆగస్టు 1న నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాతనే ఈ గొడవలన్నీ జరుగుతూ వచ్చినాయి. అంతకు ముందు నుంచే ఆ గ్రామీణులు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినా సరే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళాల్సి చట్టబద్ధంగా జరపాల్సిన పరిస్థితి వస్తే వెళ్ళినప్పుడు అక్కడ గొడవలు జరిగినాయి. అవన్నీ మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ భూసేకరణ నోటిఫికేషన్ని రద్దు చేసింది. అంటే ఏంటి, అక్కడ గిరిజనులు, స్థానికులు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారు. ఫార్మాసిటీ వల్ల అక్కడ వాళ్ళ వ్యవసాయ భూములు దెబ్బతింటాయి. అట్లాగే కాలుష్యం వల్ల ప్రజల జీవితాలు కూడా దెబ్బతింటాయి, ఆరోగ్యాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. సరే, మేము అక్కడ ఫార్మాసిటీ పెట్టము, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాము అని. అంటే ఇండస్ట్రియల్ కారిడార్ అంటే కాలుష్యం లేనివి. మెడికల్ పరిశ్రమలు అనగానే భారీ ఎత్తున కాలుష్యానికి అవకాశం ఉంటుంది, రసాయనాలు అవి ఉంటాయి కాబట్టి. ఇక ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే అందులో వీలైనంత వరకు టెక్స్టైల్ లాంటి కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టడం ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం, యువతకి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్లో భాగంగానే దానికి ఫాలో అప్గానే ఈ ఫార్మాసిటీ నోటిఫికేషన్ని రద్దు చేశారు. అంతే తప్ప అక్కడ ఏది ఉండదని కాదు, కేవలం ఫార్మాసిటీ అనేది ఉండదు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేయరు, అది రద్దయిపోయింది. ఇక వాటి నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్లో అయితే పెడతాము. అందులో టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి, దానికి సో కాలుష్యం అనే సమస్య ఉండదు. ఇక యువతకి ఉపాధి అవకాశాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఆ మేరకు ఇవాళ దాని యాక్షన్ ప్లాన్ అనేది రిలీజ్ చేశారు. ఇక ఈ కొత్త ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి నోటిఫికేషను బహుశా రేపు ఎల్లుండిలో రిలీజ్ కావచ్చు. సో మొత్తం మీద ఫార్మాసిటీ ప్లేస్లో ఇండస్ట్రియల్ కారిడార్, పారిశ్రామిక
కారిడార్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఎవరికి కూడా ఆరోగ్యకరమైన ఇబ్బందులకు ఆస్కారం లేకుండా, అట్లాగే ఉపాధి అవకాశాలు మెండుగా పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఇది తమ విజయంగా భావిస్తున్నది. దానికి ఆస్కారం కూడా ఉన్నది. ఎందుకంటే లగచర్ల ఇష్యూ మీద బీఆర్ఎస్ పార్టీ దాదాపు రోజు ఉద్యమాలు చేస్తూ వస్తున్నది. జైల్లో ఉన్న వాళ్ళని బీఆర్ఎస్ లీడర్లు రోజుకి ఒకళ్ళిద్దరు నలుగురు ఐదుగురు వెళ్ళి పరామర్శించి రావటం, ములాఖతులు చేసి రావటము, సో వాళ్ళకి ధైర్యాలు చెప్పి రావటము, అట్లాగే కోర్టుల్లో అరెస్ట్ అయిన వాళ్ళకి పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తూ వాదనలు వినిపించటాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నైతిక మద్దతుతో ఉన్నది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరిగా తమ విజయంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాస్త వెనక్కి తగ్గిందా, రాజీ పడిందా, బీఆర్ఎస్ దూకుడు చూసి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకొని ఉపసంహరించుకుందా అనేది ఒక చర్చ నడుస్తున్నది. నిజానికి ఈ లగచర్ల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దగా చర్చనీయాంశం కావటం, వివాదాస్పదం కావటం, అందులో ఫార్మాసిటీ అనగానే అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక రకమైన వైముఖ్యం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల సెంటిమెంట్స్ను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫార్మాసిటీ అనే ప్రపోజల్నే శాశ్వతంగా విరమించుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అయితే ఇది కూడా అవతల బీఆర్ఎస్ దూకుడికి పగ్గాలు వేయటం కోసం, కాస్త వాళ్ళు నెమ్మదించే విధంగా చేయటం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా మనం భావించవచ్చు. అయితే అసలు పూర్తిగా లగచర్లలో అసలు జీరో లాగా చేయకుండా మొత్తం మీద ఫార్మా సిటీ లేకుండా కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టడం వరకు మాత్రమే పరిమితం అవటం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మేము పూర్తిగా వెనక్కి తగ్గలేదు, జస్ట్ కొంత సవరించుకున్నాము మా ప్రపోజల్ని అని చెప్పుకోవడానికి వీలున్నది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఇవాళ దీక్షా దివస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి స్పందనని కలగజేసింది. దీన్ని బట్టి ఇప్పుడు ఇక రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కూడా ఎలా ఉంటాయి, ఈ దీక్షా దివస్ని ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనేది కూడా చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే ఈ దీక్షా దివస్కి కౌంటర్గానే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతు సదస్సులు నిర్వహిస్తున్నది. యాక్చువల్లీ ఇవాళ నుంచే రైతు సదస్సులు, మహబూబ్ నగర్లో రైతు సదస్సులు మొదలైనవి. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళారు. అంటే ఆ రైతు సదస్సుల్లో రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్ర పరికరాల వినియోగము తదితర సమస్యల మీద అవగాహన కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రేపు అక్కడికి వెళ్ళి ఒక భారీ బహిరంగ సభలో కూడా మాట్లాడబోతున్నారు. అంటే బీఆర్ఎస్ ఉద్యమ కార్యక్రమాలకు కౌంటర్గా ప్రభుత్వం కూడా కేవలం హైదరాబాద్లో సెక్రటేరియట్లో కూర్చోకుండా జిల్లాలకు వెళుతున్నది. రేవంత్ రెడ్డి గారు కూడా వివిధ జిల్లాలకు వెళ్ళి ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి, రైతు కార్యక్రమాలను ఉద్దేశించి, ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవన్నీ ఎప్పుడెప్పుడు మేము రిలీజ్ చేయబోతున్నాము, రేపు ఎన్నింటిలో ఈ రైతు రుణమాఫీ కూడా మిగిలింది రిలీజ్ చేయబోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తామో చెప్తున్నారు నెక్స్ట్ సీజన్ పంటకి. సో ఇట్లా ప్రభుత్వం కేవలం హైదరాబాద్లో కూర్చొని ఏదో పేపర్ స్టేట్మెంట్లో, మీడియా కాన్ఫరెన్స్లో కాకుండా జనంలోకి వెళ్ళి బీఆర్ఎస్ ఎట్లాగైతే జనంలోకి వెళ్ళి కౌంటర్ అటాక్స్ చేస్తున్నదో దానికి కౌంటర్గా ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి, మంత్రులు జనాల్లోకి వెళ్ళి జిల్లాల్లో తిరుగుతూ ప్రజలకు దగ్గరగా వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాల్లోని మంచి చెడులను వాళ్ళతో పంచుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించాలనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రోజు నుంచే రైతు సదస్సులు మొదలుపెట్టింది. ఇక రేపటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగబోతున్నారు. సో ఇక ఇటు పోటాపోటీగా ఇటు బీఆర్ఎస్ అండ్ ఇటు ప్రభుత్వం, ఈ రెండు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇటు కేటీఆర్ గారు, అటు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ పోరాటము ఒక రకంగా ఇది వాళ్ళిద్దరూ ప్రజల కోసం చేస్తున్న పోరాటంగానే మనం భావించాలి. ఈ ప్రజా పోరాటంలో ప్రజలు ఎవరి పోరాటాన్ని దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరి పోరాటం ప్రజల్ని ఆకర్షిస్తుంది, అట్లాగే ఎవరి పోరాటం ప్రజల్ని మెప్పించి, నమ్మించి, ఒప్పిస్తుంది అనేది మనం
చూడాల్సిందే.